అందరికీ నమస్కారం అండి. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరాం. శ్రీ మాత్రే నమః. ముందుగా నేటి పంచాంగం నెల సెప్టెంబర్ నెల తేదీ 12వ తేదీ సంవత్సరం 2025 సంవత్సరం. తిథి పంచమి, నక్షత్రం భరణి, కరణం తైతుల, పక్షం కృష్ణ పక్షం, యోగం వ్యాగ్యుత, రోజు శుక్రవారం, జన్మరాశి మేషరాశి. అభిజిత్ కాలం వచ్చి ఉదయం 11:52 నుండి 12:42 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 8:33 నుండి 9:23 వరకు ఉంటుంది. మరలా మధ్యాహ్నం 12:42 నుండి 1:31 వరకు ఉంటుంది. రాహుకాలం ఉదయం 10:44 నుండి 12:17 వరకు ఉంటుంది. యమగండం మధ్యాహ్నం 3:23 నుండి సాయంత్రం 4:57 వరకు ఉంటుంది. ఈ రోజు దిశాశూల పడమర అనగా పడమర వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం. సెప్టెంబర్ నెల 12వ తారీఖు 2025 సంవత్సరం శుక్రవారం నాడు వృషభ రాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి. ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా వృషభ రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి కృత్తిక 2, 3, 4 పదములు, రోహిణి 1, 2, 3, 4 పదములు, మృగశిర 1, 2 పదములు ఉంటాయి. వృషభరాశి వారికి శుక్రవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. వృషభరాశి వారికి శుక్రవారం నాడు పని మధ్యలో కొంతసేపు విశ్రాంతిని తీసుకుని రిలాక్స్ అవ్వడానికి ప్రయత్నించండి. రియల్ ఎస్టేట్ల పెట్టుబడి అత్యధిక లాభదాయకం. ప్రేమ స్నేహబంధం ఎదుగుతాయి. మీ ప్రియమైన వ్యక్తి మీరు సంతోషంగా ఉండడం కోసం పనులు చేస్తారు. ఇంతకాలంగా మీ బాస్ మీతో ఎందుకు కటువుగా ఉన్నారో ఈరోజు మీకు తెలిసొస్తుంది. దాంతో మీరు నిజంగా ఎంతో అద్భుతంగా ఫీల్ అవుతారు. ఈరోజు మీ బిజీ జీవితాన్ని వదిలేయండి. ఈరోజు మీ కొరకు తగినంత సమయం దొరుకుతుంది. దానిని మీకు ఇష్టమైన పనుల కొరకు వినియోగించండి. మీ జీవిత భాగస్వామి సమక్షంలో ఈరోజు మీకు అద్భుతంగా గడుస్తుంది. తను మీ ముందు బెస్ట్ ఈవ్గా సాక్షాత్కరించడం ఖాయం. చాలా కాలంగా చేయాల్సిన ఉత్తర ప్రత్యుత్తరాలు తప్పనిసరిగా జరపవలసిన రోజు. పనిలో అన్ని విషయాలు ఈరోజు సానుకూలంగా కనిపిస్తున్నాయి. రోజంతా మీ మూడ్ చాలా బాగా ఉండనున్నది. ఈరోజు మీ బిజీ జీవితాన్ని వదిలేయండి. ఈరోజు మీ కొరకు తగినంత సమయం దొరుకుతుంది. దానిని మీకు ఇష్టమైన పనుల కొరకు వినియోగించండి. మీ బంధువులు ఈరోజు మీ వైవాహిక జీవిత ఆనందానికి కొన్ని ఇబ్బందులు తెచ్చిపెట్టవచ్చు. వీరి విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి. ఈ కేసులు వారికి పేరు ప్రఖ్యాతులు మరియు డబ్బును తీసుకుని వస్తాయి. కష్టపడే అలవాటు లేని విద్యార్థులు ఈ రోజు చాలా క్లిష్టమైన రోజును ఎదుర్కోవాలి. అన్ని వైపుల నుండి ఆదాయం లభిస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. అన్ని వైపుల నుండి ఆదాయం లభిస్తుంది. వ్యాపారంలో ఉండే చికాకులైతే తొలగిపోతాయి. నిరుద్యోగులకు ఈరోజు ఉన్నత అవకాశములు లభిస్తాయి. ఈరోజు మీ ప్రేమ సంకేతాలు ఉజ్వలంగా ఉన్నాయి. దాని ప్రభావం వల్ల మీరు మీ అభిమానం చాలా ప్రస్ఫుటంగా వ్యక్తం చేస్తారు. తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల చాలా గర్వపడతారు. వారు తమ చదువులు లేదా కో యాక్టివిటీస్లో రాణిస్తారు. తద్వారా పేరు ప్రఖ్యాతులు కూడా సాధిస్తారు. ఈ రోజు మీ ప్రయాణంలో చిన్న చిన్న సమస్యలు అయితే పెరుగుతాయి. దీనితో మీరు రోజంతా కూడా ఏ పని చేయకుండా ఉండిపోతారు. ఉపాధి అవకాశాన్ని కోరుకునేవారు ఈ రోజు ప్రభావవంతమైన వారిని కలవవచ్చు. వారు మంచి ముద్ర వేసేలా ఉంటారు. న్యాయవాది వృత్తిలో ఉన్నవారు తమ వ్యాపారము మరియు కెరీర్లో బలోపేతం కావడానికి కృషి చేస్తారు. వారు ఈరోజు ఈ లక్ష్యం వైపు అడుగులు వేస్తారు. ఈరోజు విద్యార్థులు ప్రమాదకరమైన కార్యకలాపాల్లో పాల్పంచుకోవచ్చు. వారు ఏం చేస్తున్నారో ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేనిచో అనవసర తగాదాలు గొడవలు జరిగే ప్రమాదం ఉన్నది. ఈ రోజు మీ రోజువారీ అవసరాలను తీర్చడానికి మీ జీవిత భాగస్వామి నిరాకరిస్తారు. దాంతో అది చివరికి మీ మూడ్ను పాడు చేయగలదు. మీకు అదనంగా మిగిలిన సమయంలో మీరు మీ అభిరుచులకు అనుగుణంగా లేదా స్నేహితులతోనూ గడపండి. అశ్రద్ధగా ఉంటే మీ వస్తువులను పోగొట్టుకునే ప్రమాదం ఉన్నది. మీ స్నేహితులతో సాయంత్రం బయటకు వెళ్ళండి. ఎందుకంటే అది మీకు చాలా మేలు చేస్తుంది. మీరు చాలా పేరు పొందుతారు. వ్యతిరేక లింగం వారిని సులువుగా ఆకర్షిస్తారు. ఈ రోజు మీరు కార్యాలయాల్లో పనిచేయడానికి ఇష్టపడరు. మీరు ఒక డైలమాను ఎదుర్కొంటారు. ఇది మిమ్మల్ని పనిచేయడానికి సహకరించదు. ఈ రోజు ప్రారంభం మీకు అలసిపోయినట్టుగా ఉంటుంది. రోజు గడిచే కొద్దీ మీరు మంచి ఫలితాలనే పొందుతారు. రోజు చివరిలో మీరు మీ కొరకు సమయాన్ని కేటాయిస్తారు. ఈ సమయాన్ని మీరు మీకు బాగా దగ్గర వారిని కలవడానికి వినియోగిస్తారు. వైవాహిక జీవితం అంటే పూర్తిగా కొట్లాట్లమయమని కొందరు అనుకుంటారు. కానీ ఈ రోజు మాత్రం మీకు అంతా పూర్తిగా చక్కగా పవిత్రంగా సాగిపోతుంది. విచారాన్ని తరిమేయండి. అది మిమ్మల్ని ఆవరించి మీ అభివృద్ధికి అడ్డుపడుతున్నది.
ఇతరుల యొక్క సహాయ సహకారాలు లేకుండా మీరు ఈరోజు ధనార్జన చేయగలరు. ఈరోజు మీరు ఇతరుల అవసరాలు తీర్చాల్సి ఉంది, కానీ పిల్లలతో మరీ ఉదారంగా ఉంటే సమస్యలు ఎదురవుతాయి. మీ యొక్క వ్యక్తిత్వం ఇతరుల కంటే భిన్నంగా ఉంటుంది. మీరు ఎక్కువ సమయం ఒంటరిగా గడపడానికే ఇష్టపడతారు. ఈరోజు మీకు ఖాళీ సమయం దొరుకుతుంది, కానీ మీరు మీ యొక్క కార్యాలయ పనులకు వినియోగిస్తారు. మీకున్న అలవాటు కష్టాలను తలుచుకోవడం, వాటిని భూతద్దంలోంచి చూసి భయపడడం మిమ్మల్ని నైతికంగా బలహీనపరుస్తాయి. వృత్తి వ్యాపారాలలో మీ తండ్రి గారి సలహాలు మీకు ప్రయోజనాన్ని చేకూరుస్తాయి. కుటుంబ సభ్యుల సరదా తత్వం వలన ఇంట్లో వాతావరణం తేలికవుతుంది. మీ డార్లింగ్తో కొంత విభేదం తలెత్తవచ్చును. మీరు మీ జతతో మీ యొక్క పొజిషన్ని ఆమెకు అర్థమయ్యేలాగా చెప్పి చూస్తారు, కానీ కష్టమే అవుతుంది. మీరు మీ సమయాన్ని అంతర్జాలాన్ని ఉపయోగించటం, టీవీ చూడటం ద్వారా వృధా చేస్తారు. ఇది మీ జీవిత భాగస్వామికి చికాకు తెప్పిస్తుంది. ఎందుకనగా వారితో సమయాన్ని గడపకపోవటం వల్ల వారికి కోపం వస్తుంది. పని ఒత్తిడి మీ వైవాహిక జీవితాన్ని చాలా కాలంగా ఇబ్బంది పెడుతుంది, కానీ ఆ ఇబ్బందులన్నీ ఇప్పుడు మటుమాయమవుతాయి. సహ ఉద్యోగులతో ఎక్కువ సమయం గడపడం వల్ల మీరు కుటుంబ సభ్యుల కోపానికి బాధితుడు అవుతారు. కాబట్టి సాధ్యమైనంత వరకు నియంత్రించండి. మీ స్నేహితులతో లేదా కుటుంబ సభ్యులతో చేసే విహారయాత్ర మిమ్మల్ని రిలాక్స్ చేస్తుంది. కొంచెం అదనంగా డబ్బు సంపాదించడానికి మీ కొత్త ఆలోచనలను వాడండి. మొత్తం మీద ప్రయోజనకరమైన రోజు, కానీ మీరు నమ్మకం ఉంచిన వ్యక్తి మీ తల దించుకునేలాగా చేయడం జరుగుతుంది. గ్రహ నక్షత్ర రీత్యా మీకు ప్రేమైన వారితో క్యాండీ ప్లాన్ లేదా ఐస్ క్రీమ్స్ లేదా చాక్లెట్లు తినే అవకాశం ఉన్నది. ఏదైనా స్వచ్ఛందంగా చేయడం అనేది పొందిన వారికే కాదు, మీకైతే ఎప్పుడూ వెనక్కి ఆలోచించుకున్నా కూడా సానుకూలత ఉంటుంది. వైవాహిక జీవితం గతం ఎన్నడూ లేనంత అద్భుతంగా తోస్తుంది. ఈరోజు మీ చుట్టూ సరైన వారు, మీ ఆలోచనలు సరిగ్గా ఉన్నప్పుడు మాత్రమే మీ జీవితాన్ని మీరు అనుకున్నట్టు మార్చుకోండి. ఇతరులతో పంచుకోవడం వల్ల ఆరోగ్యం ఇంకా మెరుగుపడుతుంది. కొన్ని ముఖ్యమైన పథకాలు అమలు జరిగి మీకు తాజాగా ఆర్థిక లాభాలను చేకూరుస్తాయి. విజయాన్ని, సంతోషాన్ని తెచ్చే శుభ సమయం. మీ పరిశ్రమకి మరియు మీ కుటుంబ సభ్యులు అందించిన సహాయానికి ధన్యవాదాలు చెప్పండి. ఎవరైతే ఇంకా ఒంటరిగా ఉంటున్నారో వారు ఈరోజు ప్రత్యేకమైన వారిని కలుసుకుంటారు. మీరు ముందుకు వెళ్లే ముందు వారు ఎవరితోనైనా ప్రేమలో ఉన్నారో లేదో తెలుసుకోండి. ఈరోజు సామాజిక మరియు మతపరమైన వేడుకలు చోటు చేసుకుంటాయి. మీ జీవిత భాగస్వామి ఈరోజు నిజంగా మంచి మూడ్లో ఉన్నారు. మీకు చక్కని సర్ప్రైజ్ తప్పదనిపిస్తుంది. వారాంతంలో కుటుంబంతో కలిసి షాపింగ్ చేసే అవకాశాలు ఉన్నవి. అవసరానికి మించి ఖర్చు పెట్టే సూచనలు ఉన్నవి. మీరు ఈరోజు అద్భుతమైన వ్యాపార లాభాలను పొందుతారు. మీరు మీ వ్యాపారాన్ని మరింత ఎత్తులో ఉంచుతారు. మీ వ్యక్తిగత సంబంధమైన విషయాలలో ఒక ముఖ్యమైన అభివృద్ధి కనిపిస్తుంది. అది మీకు, మీ కుటుంబానికి కూడా ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని రేకెత్తిస్తుంది. శుభరాశి వారికి శుక్రవారం నాడు సంపద, కుటుంబం, ప్రేమ వ్యవహారాలు, వృత్తి, వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి. ఆరోగ్యం అంతగా అనుకూలంగా లేవు. శుభరాశి వారికి శుక్రవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి 5, అదృష్ట రంగు వచ్చి ఆకుపచ్చ, పరిహారం వచ్చి ఒక చింత చెట్టుకు తరచూ నీరు పోయడం ఆరోగ్యకరంగా ఉంటుంది. ధన్యవాదాలండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.